ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించునే, ప్రార్థనే ఎడారిలోన దాహమీయునే, ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించునే, ప్రార్థనే ఎడారిలోన దాహమీయునే, ప్రార్థనే నిన్ను నడుపునే, ప్రార్థనే కడకు చేర్చునే, ప్రార్థనే నిన్ను నడుపునే, ప్రార్థనే కడకు చేర్చునే, ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ, ప్రార్థించుచుంటివా విశ్వాసీ. ప్రార్థన అంటే నేను బలహీనుడును, నాకు బలమైన దేవుని సహాయం కావాలి అని కోరుకోవటమే ప్రార్థన. యాయిరు సమాజ మందిరపు అధికారి. ఇతడు డబ్బు గలవాడు, ఇతడు మంచి ఉద్యోగం కలవాడు, ఒక అధికారి స్థానంలో ఉన్నవాడు. బహుశా ఇతడు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఉండొచ్చు. వైద్యుల దగ్గరికి తిప్పాడు, తన కుమార్తె బాగు కాలేదు. అయితే యేసుక్రీస్తు ఒక్కడే నా కుమార్తెను బాగు చేయగలడు అన్న నమ్మకం ఇతనికి కలిగింది. గమనించండి, ప్రార్థన అంటే ఆయన పాదాల మీద పడటమే, ఆయన్ని ఆశ్రయించటమే, ఆయన మీద ఆధారపడటమే. బైబిల్ గ్రంథంలో ఈ మాట చూస్తాం, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయము, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్ముకోవచ్చు, ఆయన మీద నువ్వు ఆధారపడచ్చు, నువ్వెన్నడూ కృంగిపోవాల్సిన పనేం ఉండదు. గమనించండి, ఈ యాయిరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ ఉదయ కాలము దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద నువ్వు ఆధారపడితే ఆయన నిన్నెన్నడూ సిగ్గుపడనిచ్చేవాడు కాదు. ఆయన చాలా బాధతో ఉన్నాడు యాయిరు. యేసు ప్రభుని బతుకులాడుతున్నాడు. చాలా త్వరగా వెళ్దాం అనుకున్న సమయంలో ఆలస్యం అయిపోయింది. బహుశా తొందరగా వెళ్తే బాగుండు అని హృదయంలో ఎంతో అనుకుంటున్నాడు. కానీ ఆ స్త్రీ కలిగిన స్వస్థత చేత కాసేపు ప్రభు ఆగిపోయాడు. ప్రభు అన్నాడు, ఎవరు నన్ను ముట్టింది అని అడిగాడు. వెంటనే ఆ స్త్రీ, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీ యేసు యొద్దకు వచ్చి ఆ స్త్రీ నేనే అని చెప్పింది. యేసు ప్రభు మార్గ మధ్యలో ఉన్నాడు, యాయిరింటికి వెళ్ళేదారిలో ఉన్నాడు. కానీ మధ్యలో ఇక్కడ ఈ స్త్రీ స్వస్థత కొంచెం ఆలస్యమైన ఆ ఆలస్యము యాయిరు విశ్వాసాన్ని పెంచడానికి కారణమైంది. ఈలోగా యాయిరింటి నుంచి మనుషులు వచ్చి అన్నారు, బోధకుడిని శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు. వెంటనే యేసు ప్రభు యాయిరు భుజం మీద చేయి పెట్టి ధైర్యంగా ఉండు, నమ్మిక మాత్రం ఉంచని ప్రభు ఆయన్ని బలపరిచినట్లుగా మనం చూస్తాం. అతని విశ్వాసాన్ని బలపరచడానికి 12 సంవత్సరాల రక్తస్రావ గల స్త్రీ స్వస్థ పొందినట్లుగా మనం చూస్తాం. నీవు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. ఆయన జవాబిచ్చే దేవుడు. నీ జీవితంలో దేవుని ప్రమేయం కావాలంటే ఖచ్చితంగా ఆయనతో సహవాసం చేయాలి. బైబిల్లో భక్తులను చూడండి, వారందరి జీవితాలు చీకట్లో ప్రకాశించాయి. మోషే కావచ్చు, దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, నెహెమ్యా కావచ్చు, వీరి జీవితాలు ప్రతికూలమైన సమయంలో ప్రకాశించగలిగాయి. కారణం ఏంటంటే వారు దేవుని ప్రమేయాన్ని కోరుకున్నారు. ప్రభువా, నీవు మాకు కావాలి, నీ సహాయం మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి అని దేవుణ్ణి గోజాడారు. మరి ఉదయ కాలము దేవుని సన్నిధిలో గోజాడుతావా? దేవుని కృపను కోరుకుంటావా? అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ప్రార్థన. మహోన్నతులకు దేవా, విత్తబడిన మాటలు మా హృదయాలు నిరకట్టి ఫలింప చేయండి. అవును, మేము బలహీనులము, మేము చేతకాని వారము. మాకు మీ శక్తి కావాలి, మాకు మీ బలం కావాలి, మాకు మీ జ్ఞానం కావాలి, మాకు మీ సహాయం కావాలి. మా చేతులను బలపరచవా, నీ కృప మాకు చూపించవా, నీ సహాయం మాకు అందించవా. మా ప్రతి అవసరతల్లో నీ కృప కొరకాన్ని పెట్టుకునే జీవితాలు మీరు మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.